ఏలియా దేవుని శక్తి ద్వారా చేసిన కార్యాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా కరువు వస్తుందని ప్రవచించడం. రెండవది పేద విధవరాల దగ్గర కరువు కాలంలో ఆ పిండి నూనె అంతా కూడా కరువు కాలం అయిపోయేంత వరకు కూడా వారికి సరిపోయేంతలా అక్కడ దేవుడు దీవించడం. తర్వాత చనిపోయిన పేద విధవరాలి కుమారుని బ్రతికించడం. తర్వాత 450 మంది బయలు ప్రవక్తల దగ్గర దేవునికి ప్రార్థించి ఆకాశం నుంచి భూమి మీదకి అగ్నిని దింపాడు. తర్వాత ఏలియా ప్రార్థించగా కరువు కాలంలో వర్షం పడింది. ఆరవది దేవుని శక్తితో ఆహాబు రాజు గుర్రపు రౌతుల కంటే అతి వేగంగా ఏలియా పరిగెత్తాడని రాయబడి ఉంది. ఏడవది యోర్దాను నదిని 2 పాయలుగా చేసి అందులో నడిచాడని రాయబడి ఉంది. మీకు ఈ విషయాలన్నీ ముందే తెలిస్తే ఆ అధ్యాయంని ఆ వచనాన్ని ఇక్కడ కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.